రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో ఏం చేసిండు అని అడుగుతున్నారు. ఏం చెప్తారు? ఒకటి దీక్ష దివాస్ లో గౌడి బర్రె మాట్లాడింది. ఆ గౌడి బర్రె వీడియో ఒక్కటి నువ్వు చూడతమ్మి. తెలంగాణ రాకపోతే వీరికి పీసీసీ చీఫ్ ఎక్కడిది, వానికే ముఖ్యమంత్రి ఎక్కడిది? వీళ్ళందరూ పెట్టుకొని పదవులు గులుకుతున్న పదవులు. కేసీఆర్ గారి భిక్ష ఇదంతా. ఆ భిక్షను పట్టుకొని రేపు కేసీఆర్ గారు ఎక్కడన్నా కనబడితే కాళ్ళుగా మొక్కి ఆ కాళ్ళకు కడిగి ఆ నీళ్ళని మీ తలల మీద చల్లుకోరి. ఇంతకన్నా బుద్ధి వస్తుంది, జ్ఞానం వస్తుంది. ఇంకొకసారి కేసీఆర్ గారి మీద గానీ ఉద్యమం మీద గానీ అండి అవాకులు చెవాకులు పేలేదనుకొని మూతి పండ్లు రాలగొడతారు తెలంగాణ ప్రజలు. ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఆడు వీడు అన్నాడంటే దీనికి బలుపు మదం ఎక్కి కొవ్వెక్కి కొట్టుకొని మాట్లాడుతుంది. దానికి ఏమైపోయిందంటే మీడియా వాళ్ళందరూ ఎంబడిగా నేను సెలబ్రిటీ అనుకుంటుంది. అది ఎప్పుడు నంది పంది కాదు, పంది నంది కాదు, గుర్తు పెట్టుకో. రేవంత్ రెడ్డికి సీఎం పదవి ఎక్కడిది, పీసీసీకి ఎక్కడిది? ఒసై యూజ్లెస్ ఫెలో, నువ్వు చూడడానికి మనిషివే మందం అనుకున్నా, నీ తోలు కూడా మందమే ఉంది. పోస్తే 10 ఊర్లకు సరిపోతావు. నువ్వు రేవంత్ రెడ్డి గారిని వాడు అంటావు. ఇంకొకసారి రేవంత్ అన్నని వాడు అన్నావంటే చెప్పుతో కొడతా, మూతి పండ్లు రాలగొడతా బిడ్డ. నేను చెప్తున్నా కదా, నువ్వు ఏడ కనబడ్డ చెప్పు ఉరికిచ్చి కొడతా. ఒక రాష్ట్ర సీఎం ను పట్టుకొని ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఆడదాని కాదే గాడిదలాగా మాట్లాడుతున్నావు. సంసారం లేదు నీకు.